ఈ చర్చ సందర్భంగానే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఇంకో మాట కూడా అన్నారు. ఆందోళన వ్యక్తం చేశారు ఆయన ఆర్టికల్ 142ను మెన్షన్ చేస్తూ. అంటే రాజ్యాంగం సుప్రీంకు కొన్ని అధికారాలు ఇచ్చింది, దాన్ని మిస్సైల్లా వాడుకుంటున్నారు. ఆర్టికల్ 142ను మిస్సైల్లా వాడుకుంటుంది న్యాయ వ్యవస్థ అన్నారు ఆయన. గతంలో ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆయన, ఉపరాష్ట్రపతి కాకముందు వరకు కూడా. అసలు ఏంటి, ఏం అధికారాలు? ఆర్టికల్ 142 ఎలాంటి అధికారాలు ఇస్తుంది భారత సుప్రీంకోర్టు కంటే? సుప్రీంకోర్టు ఏదైనా కేసులో తుది తీర్పు ఇవ్వగలదు. అయితే ఆ తీర్పు అమలు కావడానికి అవసరమైన అన్ని ఆదేశాలను, ఆజ్ఞలను ఇవ్వచ్చు. అంటే ఈ 142 అధికరణాన్ని ఉపయోగించి సుప్రీంకోర్టు తన అధికార పరిధిని అమలు చేయడంలో అందుకు అవసరమైన ఆర్డర్స్ చేయవచ్చు. అది అప్పటికప్పుడు ఆమోదం పొందుతుంది. అయితే ఉపరాష్ట్రపతి ఆందోళనకు కారణం ఏంటంటే, ఆ అధికరణ ప్రకారం చీఫ్ జస్టిస్ మరొక న్యాయమూర్తితో కలిసి రేపటికి రేపే ప్రధానిని దించేయొచ్చు, మరొక ప్రధానిని నియమించే అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయమని రాష్ట్రపతిని ఆదేశించవచ్చు. అంటే మోదీని మధ్యంతరంగా దించే కుట్ర ఏదన్నా జరుగుతోందా? ఇవి కూడా అనుమానాలు. ఏమో, ఎకోసిస్టమ్ ఎంతకైనా తెగించవచ్చు. ఆ ఎకోసిస్టమ్ ఈ సమయంలోనే ప్రజలకు అవగాహన అవసరం. ఉపరాష్ట్రపతి అన్నది అదే, దాన్నే ఆయన ప్రస్తావించారు. అయితే నాడు ఎమర్జెన్సీ సమయంలో మాత్రం ఎందుకో 142 అధికరణం నాటి ధర్మప్రభువులకు గుర్తుకు రాలేదు. ఇక ఆర్టికల్ 142 గురించి ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు కదా. అయితే ఈ సందర్భంగా ఆర్టికల్ 145/3 గురించి కూడా మనం మాట్లాడుకుంటే మంచిది. రాజ్యాంగ విషయాల గురించి చర్చించేటప్పుడు, విచారణ జరిపేటప్పుడు, ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అంటే తీర్పులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కనీసం 5 జడ్జిల ధర్మాసనం ఉండాలి అక్కడ. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యలో మెజారిటీ అన్నమాట. అయితే అసలు విషయం ఏంటంటే, ఈ అధికరణం పెట్టినప్పుడు సుప్రీంకోర్టుకు 8 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 32 మంది ఉన్నారు. అంటే 17 మంది సభ్యుల ధర్మాసనం తీర్పు ఇవ్వాలి. రాజ్యాంగపరమైన అంశాల మీద చర్చించి తీర్పు ఇచ్చినప్పుడు కనీసం 17 మంది సభ్యుల బెంచ్ అక్కడ ఉండాలి. 17 మంది సభ్యుల దాన్ని ఆమోదించి ఉండాలి. అయితే తాజాగా 2 మాత్రమే, 5 కాదు, కేవలం 2 ద్విసభ్య బెంచ్ మాత్రమే తీర్పిచ్చింది. ధర్మప్రభులకే తెలియాలి మరేంటో. అంటే అంత అర్ధరహితంగా వ్యవస్థ నడిస్తే ఎట్లా? ఇందుకు కదా అందరూ కోరుకుంటోంది సంస్కరణలు రావాలి, న్యాయ వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి అని. అరే, వక్ఫ్ పిటిషన్లను హుటాహుటిన స్వీకరించి నాటి భూముల వివరాలకు ఆధారాలు ఉంటాయా అని ప్రశ్నించింది. మరి రామజన్మభూమి కేసును ఎందుకు అన్నేళ్ళు నాంచినట్టు? సుప్రీంకోర్టు, మళ్ళీ చెప్తా నేను, వక్ఫ్ పిటిషన్లను హుటాహుటిన స్వీకరిస్తూ నాటి భూముల వివరాలకు ఆధారాలు ఉంటాయా అని ప్రశ్నించింది. మరి రామజన్మభూమి కేసును 30 ఏళ్లకు పైగా ఎందుకు నాంచినట్టు? ఇది అడగకూడదా ఎవరం? ఇందుకు కదా చర్చ నడుస్తుంది. ప్రతి సామాన్యుడు మాట్లాడుతున్నాడు, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలి, న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి అని. ప్రజలనుకున్న రాష్ట్రపతి, ప్రజలనుకున్న ప్రజాప్రతినిధులు చేసిన చట్టం కంటే కూడా వంశ తిలకులు చెప్పిందే ఈ దేశంలో ఎక్కువనా? సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న ఇది. ఇప్పుడున్న జడ్జిల్లో 300 మందికి పైగా న్యాయమూర్తులు వారసులుగా వచ్చిన వాళ్ళే. అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు, అర్హతలు ఏంటంటే కేవలం వాళ్ళ తల్లిదండ్రులు జడ్జిలుగా ఉండడం. ఇటు దశాబ్దాల పాటు ఈ దేశాన్ని ఏలింది ఒకే కుటుంబం, ఆ కుటుంబ చెప్పు చేతల్లో ఉన్న పార్టీ. అంటే ఆ 2 సుప్రీం కుటుంబాలు, ఒకటి రాజ్యాధికారాన్ని చెలాయించాలి, మరొకటి న్యాయాధికారాన్ని చెలాయించాలా? ఒప్పందం ఏమన్నా ఉందా? సామాన్యులు అడుగుతున్న ప్రశ్న ఇది. ఎందుకంటే అన్నిటికీ కూడా మొదటి రాయి వేసి శంకుస్థాపన చేసింది ది గ్రేట్ నెహ్రూ. అసలు ఈ దేశ రాజ్యాంగాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న. మనది ప్రజాస్వామ్యం, అందుకే చర్చ మొదలైంది. అందరూ వచ్చి మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు ఓపెన్ అవుతున్నారు. కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకని సామాన్య ప్రజలందరూ కూడా, మిగిలిన వాళ్ళు కూడా గొంతెత్తాలి, డిమాండ్ చేయాలి. ప్రెసిడెంటా, పార్లమెంటా, సుప్రీమా? ఏది సుప్రీం? ఈ అస్తవ్యస్త వ్యవస్థను సరిచేయడానికే కొలీజియంను రద్దు చేయాలని మోదీ సర్కార్ అనుకుంటే ఆ పగతోనే ఇట్లాంటి తీర్పులు ఇస్తున్నారని జనం అనుకుంటున్నారు. హిందూ ఆలయాలకు సంబంధించిన కేసులను హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసే సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టం వద్దంటూ దాఖలైన పిటిషన్లను ఆగమేఘాల మీద స్వీకరించింది విచారణకి. ఇంకోసారి చెప్తా, హిందూ ఆలయాలకు సంబంధించిన కేసులను
హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తున్న సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టం వద్దంటూ పార్లమెంటు చేసిన చట్టం అది వద్దంటూ దాఖలైన పిటిషన్లను ఆగమేఘాల మీద విచారణకు స్వీకరించింది. అంటే ఓవర్గా వాళ్ళకైనా ఇంపార్టెన్స్ ఇదా న్యాయమని ప్రశ్నిస్తున్నాడు సామాన్యుడు. అంటే రోడ్డెక్కి ఆందోళనకు దిగే వాళ్ళకైనా న్యాయం, న్యాయ వ్యవస్థ మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళను లెక్కలోకి తీసుకోరా అని సామాన్యుడు అడుగుతున్నాడు. అలాంటప్పుడు పార్లమెంట్ ఎందుకు, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎందుకు, ఈ రాజ్యాంగం ఎందుకు ఇక అని ప్రశ్నిస్తున్నాడు సామాన్య భారతీయుడు. అంటే ఇంత చర్చ నడుస్తుంది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటి అంటే మిగతా వ్యవస్థలు బస్సుబట్టిపోయిన స్థితిలో న్యాయ వ్యవస్థ మీద ఎంతో నమ్మకంతో ఉన్న సామాన్యుడు ఇప్పుడు ఆందోళనలో ఉన్నాడు. గందరగోళ పరిస్థితి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియక అడుగుతున్నాడు, నిలదీస్తున్నాడు. మరి ఇప్పటికైనా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, ప్రక్షాళనకు మోదీ సర్కార్ నడుం బిగిస్తుందా, అడుగు వేస్తుందా? అయితే హోంమంత్రి, రాష్ట్రపతి కూడా స్పందిస్తే ఏమన్నా క్లారిటీ రావచ్చు. దీనిపైన మీ అభిప్రాయాలు తెలియజేయండి కామెంట్లో. థ్యాంక్ యూ.